గేమ్ వచ్చింది నాకు ఎవరు ఏం కాదన్నా నేనేదో కానీ మంది ఏమనుకుంటారు ఎంత బిజినెస్ చేస్తారు అనుకుంటారు ఉన్నదే చిన్నది పెద్ద అది ఇది కాదు దేవుళ్ళ బొమ్మ లేకుండా ఎవరు అమ్మొద్దు ఎవరు కొనొద్దు. లక్ష్మీదేవి పూజ చేస్తున్నాము. లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి బొమ్మని మనమే చెప్తే బాగుంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇక అమ్మొద్దు ఎవరు కొనొద్దు. మనమే బ్యాన్ చేయాలి. మనం వీడికి వెళ్ళే ఏంది అమ్మలేదనుకోండి వాడు కూడా కాబట్టి మనం చేద్దాము. అందరూ కూడా సహకరించాలి. లోపల ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. తాండూరు పట్టణంలో దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ముఖ్యంగా వ్యాపారస్తులకు అందరికీ కోరడం ఏంటంటే లక్ష్మీ బాంబులు మనం కాల్చొద్దు. ఎందుకంటే మన పండుగ రోజు మన అమ్మవారిని మనమే కాల్చి రోడ్డు పైన మనమే తొక్కితే బాగుండదు కాబట్టి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ బాంబుకు బదులుగా వేరే బాంబులో కాల్చాలని చెప్పేసి తాండూరు బీజేపీ పట్టణ శాఖ తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది. కావున అందరూ కూడా దయచేసి వ్యాపారస్తులు నువ్వు అట్లా అడ్డపోతావా నువ్వన్నది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాండూరు బీజేపీ పట్టణ శాఖ తాండూరు పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలు అయినటువంటి క్రాకర్స్ అమ్మేవారు అందరి దగ్గరికి తపాసులు అమ్మేవారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా కోరుకోవడం ఏంటంటే ఈ లక్ష్మీ బాంబులు కూడా ఎవరు కూడా అమ్మరాదు కొనొద్దని కూడా నేను చెప్తున్నా. దాని బదులు వేరే బాంబులు తీసుకోవాలి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో మన పెద్ద పండుగ దీపావళి. మన పండుగ రోజు మనము అమ్మవారి బొమ్మలతో ఉన్నటువంటి పటాకు మనమే కాల్చి మనమే అసభ్యంగా ధర్మానికి అధర్మంగా చేసినట్టు ఉంటుంది కాబట్టి అందరికి ఒకటే కోరడం జరుగుతుంది. ముందుగా వ్యాపారస్తులకు అందరికీ విన్నవించుకోవడం ఏంటంటే లక్ష్మీ బాంబులు ఎవరు అమ్మొద్దు అని చెప్పేసి, అదేవిధంగా మన హిందూ బంధువులు అందరూ కూడా లక్ష్మీ బాంబులు ఎవరు కొనొద్దని కూడా నేను చెప్తున్నాను. దాని బదులు వేరే కంపెనీలు ఉన్నాయి అది తీసుకోవాలని చెప్పేసి బీజేపీ పట్టణ శాఖ తరఫున మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ఓకే రైట్ రైట్. మనమే కాల్చి మనమే కాలుతో దొరికినట్టు అవుతుంది. దేవుళ్ళ బొమ్మలు కాల్చొద్దని చెప్పి అమ్మొద్దని కూడా కాల్చినాక మళ్ళీ మనమే తొట్టుతాం. మనం పాటించాలి. చెప్తే మాకు ఇవి అవాయిడ్ చేస్తున్నాం ఇవి కొంటలేరు అని చెప్పేసి మీరు చెప్పారు అనుకోండి వాడికి అది బంద్ చేసుకుంటాం. మనం వీడికి స్టార్ట్ చేద్దాం. సహకరించండి. మన సినిమా ఓకేనా. జై శ్రీరామ్. దీపావళి శుభ సందర్భంగా హిందూ బంధువులకు తాండూరు పట్టణ శాఖ నుంచి తెలియజేయడం ఏమనగా ఈరోజు లక్ష్మీ బాంబు కానీ ఇట్లాంటి దేవుణ్ణి ముద్రించబడిన క్రాకర్స్ కానీ ఏవి కూడా కొనొద్దు, అమ్మొద్దు.
అమ్మిన వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది, కొనే వారికి కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే అదే లక్ష్మీమాతకు పూజ చేసి అదే లక్ష్మీమాతకు కాల్చినట్లు అవుతుంది. కాబట్టి ధర్మానికి విరుద్ధం అది చేయొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై శ్రీ జై శ్రీరామ్. నమస్తే. ఈరోజు తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరియు తాండూరు పట్టణాధ్యక్షుడు నాగరం మల్లన్న గారి ఆధ్వర్యంలో తాండూరులో ఉన్నటువంటి బాణసంచ షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మేము సందర్శించడం జరిగింది. సందర్శించి అక్కడ లక్ష్మీ బాంబులు మరియు గణపతి బాంబులు ఏవైతే లోగోలతో ఉన్నటువంటి బాంబులు అక్కడ వ్యాపారస్తులు అమ్మడం జరుగుతున్నది. వారికి చెప్పడం జరిగింది, ఈ విధమైనటువంటి పద్ధతి చేసే ఇది మన ధర్మానికి అవమానకర రీతిలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి టపాకాయలు మీరు అమ్మవద్దని మరియు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అందరూ సానుకూలంగా స్పందించి ఇటువంటివి చేస్తే మన ధర్మానికి విఘాతం కలుగుతుందని వాళ్ళు కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. ఇక ముందు వచ్చే సంవత్సరము రాబోయే రోజుల్లో కూడా లక్ష్మీ బాంబులు గణపతి బొమ్మలు ఉన్నటువంటి టపాకాయలు అమ్మమని చెప్పేసి షాప్ ఓనర్లు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. తాండూరు ప్రజలందరికీ కూడా మేము తెలియజేయడం ఏమిటంటే ఈ ఏవైతే లక్ష్మీమాత బొమ్మలు ఏవైతే ఉన్నటువంటి బాంబులను కాల్చవద్దు అని మేము తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. ముందుగా తాండూరు హైందవ సోదరి మనులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తాండూరు పట్టణంలోని పలు వ్యాపార సముదాయాలు అనేటువంటి క్రాకర్స్ షాప్స్ టపాసుల దుకాణాలకు వెళ్ళడం జరిగింది. విషయం ఏంటంటే హిందూ దేవీ దేవతల యొక్క చిత్రపటాలు ఉన్నటువంటి లక్ష్మీ బాంబులు కానీ గణపతి బాంబులు కానీ హిందూ దేవీ దేవతల యొక్క ఎటువంటి బాంబులైనా కానీ విక్రయించరాదు, అమ్మరాదు. అలాగే వ్యాపారస్తులను హెచ్చరించడం జరిగింది. వినియోగదారులను కూడా కొనవద్దని కూడా వివరించడం జరిగింది. ఇటు వ్యాపారస్తులు ఇటు వినియోగదారులు అందరూ కూడా సానుకూలంగా స్పందించి మన ధర్మం ప్రకారంగా మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి మన లక్ష్మీదేవి పూజ చేసి మనమే లక్ష్మీదేవి బాంబులు కాల్చడం అనేది అధర్మంగా పరిగణలోకి వస్తుంది. కాబట్టి అందరూ రెండవ సోదరి మనులకు ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. వ్యాపారస్తులలో 90% మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ధర్మానికి మనం అందరము విఘాతం చేయొద్దని చెప్పేసి అధర్మం పనులు ఎవరు కూడా అంటే ఇలాంటివి హిందూ దేవీ దేవతల యొక్క టపాసులు ఎవరు అమ్మవద్దని కొనవద్దని చెప్పేసి వివరించడం జరిగింది. ఇది హెచ్చరికగా కూడా అందరికీ కూడా వ్యాపారస్తులకు ఎవరైతే క్రాకర్స్ షాప్స్ అసోసియేషన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే 15 రోజులు అమ్ముతారు కాబట్టి ఇకనైనా ఆ వ్యాపారంకి వచ్చినటువంటి ఏదైనా మాల్ ఉంటే ఆ టపాసులను తిరిగి వాపసు పంపించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం. భారత్ మాతాకి జై.